ఇండియా ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సదస్సులో పాల్గొన్న సీఎం చంద్రబాబు. దేశానికి ఫ్రూట్ క్యాపిటల్, ఆక్వా హబ్గా ఆంధ్రప్రదేశ్ ఉందన్న చంద్రబాబు. 200 కోట్ల రూపాయలు దాటిన ప్రాజెక్టులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తామని వెల్లడి. 175 నియోజకవర్గాల్లో పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు ప్రణాళిక చేస్తున్నామని, వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ కింద యువత ముందుకు రావాలని పిలుపు. విశాఖపట్నంలో ఐసీఏఐ నిర్వహించిన అర్ధ సమృద్ధి 2025 సదస్సులో పాల్గొన్న నారా లోకేష్. 2047 నాటికి $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థే లక్ష్యమన్న లోకేష్. విశాఖకు గూగుల్, టీసీఎస్ వంటి దిగ్గజ సంస్థలు వస్తున్నాయన్న లోకేష్. రామసేతుకు జాతీయ హోదాపై సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు. కేంద్ర సాంస్కృతిక శాఖ, పురావస్తు శాఖకు నోటీసులు జారీ. తన విజ్ఞప్తిపై కేంద్రం నిర్ణయం తీసుకోవడం లేదని స్వామి ఆరోపణ. నిర్ణీత సమయంలోగా దీనిపై తేల్చాలని కోర్టుకు విజ్ఞప్తి. వివేక హత్య కేసుపై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు. మోదీకి జగన్ దత్తపుత్రుడంటూ తీవ్ర విమర్శలు. జగన్ను, ఆయన సోదరుడు అవినాష్ రెడ్డిని కాపాడటం కోసం మోదీ, సిబిఐ గొంతు నొక్కుతున్నారని ఆరోపించారు. అన్ని ఆధారాలున్నా దోషులకు శిక్ష పడటం లేదని షర్మిల ఆవేదన. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలపై అమెరికా రిపబ్లికన్ పార్టీ సీనియర్ సెనేటర్ లిండ్సే గ్రాహం తీవ్ర విమర్శలు. పుతిన్కు మద్దతు ఇస్తున్నందుకు భారత్ మూల్యం చెల్లిస్తోందన్న గ్రాహం. మీ వల్లే ఉక్రెయిన్లో అమాయకులు చనిపోతున్నారంటూ ఆగ్రహం. చైనా, బ్రెజిల్కు కూడా త్వరలోనే ఇదే గతి పడుతోందని హెచ్చరిక. వైసీపీ నేతల తీరుపై కాంగ్రెస్ సీనియర్ నేత చింతామోహన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఓ మహిళా ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మిని లక్ష్యంగా చేసుకుని భూమన కరుణాకర్ రెడ్డి వ్యక్తిగత విమర్శలు చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల విగ్గులు, చీరల గురించి మాట్లాడడం సిగ్గుచేటని విమర్శించారు. వెంటనే ఆ అధికారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తమిళ స్టార్ హీరో విజయ్ టీవీకే పార్టీ ఓ కీలక అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాష్ట్రంలో పెరిగిపోతున్న పరువు హత్యలను అరికట్టేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతోనే నేరుగా సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఏటా 2 సార్లు దారిచ్చే సముద్రంలో వింత దృశ్యం. సౌత్ కొరియాలో జిండో సముద్రం మధ్యలో మట్టి తేలి బ్రిడ్జిలా ఏర్పడుతుంది. దాదాపు గంటసేపు కనిపించే ఈ బ్రిడ్జిపై నడిచి దగ్గరలోని ద్వీపం వరకు వెళ్ళవచ్చు. ఈ ప్రకృతి వింత దేశ విదేశీ యాత్రికులను ఆకర్షిస్తుంది. సముద్రం 2గా చీలిన సమయంలో వందలాదిగా సందర్శకులు ఆ దారిపై నడుస్తూ ఉంటారు. ఏప్రిల్ లేదా మార్చి నెలలో, సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో ఈ సముద్రంలో అరుదైన ఘటన జరుగుతుంది. ఇరాన్కు ప్రయాణించే భారత పౌరులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. ఇరాన్ వెళ్లే భారత పౌరులు ఇమిగ్రేషన్ క్లియరెన్స్ తప్పనిసరి తీసుకోవాలని స్పష్టం. భారత పౌరుల భద్రత, ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా ఈ నిర్ణయం. తాడిపత్రి వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో భారీ ఊరట. తాడిపత్రిలోకి ప్రవేశించేందుకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లే సమయంలో ఆయనకు తగిన భద్రత కల్పించాలని రాష్ట్ర పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించింది.